రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. గుంటూరు కూటమిలో కొత్త రాగం వినిపిస్తోందా? వార్డు పర్యటనల పేరిట సరికొత్త రాజకీయం పురుడు పోసుకుంటోందా? స్వపక్షంలోనే విపక్షం తయారవుతోందా? అధికారం చేపట్టి 6 నెలలు కూడా గడవకముందే సమస్యలు తెలుసుకునే ప్రయత్నం పేరిట జరుగుతున్న పర్యటనల్ని ఎలా చూడాలి? గుంటూరులో కూటమి పార్టీల మధ్య అసలేం జరుగుతోంది? గుంటూరులో జనసేన వార్డు పర్యటనలు పొలిటికల్ హాట్ అవుతున్నాయి. సమస్యలు తెలుసుకుంటామంటూ ఆ పార్టీ కీలక నాయకులు నిర్వహిస్తున్న టూర్స్ కొత్త రాజకీయాలకు కేర్ ఆఫ్ అవుతాయన్న చర్చ జరుగుతుంది స్థానికంగా. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గతంలో గుంటూరు పశ్చిమ టికెట్ ఆశించారు. ఆయనతో పాటు మరికొందరు పార్టీ కీలక నాయకులు కూడా టికెట్లు ఆశించి భంగపడ్డారు. సరే, అప్పటి లెక్కలు వేరు, కారణాలు వేరు. ఇక పవర్లోకొచ్చాం. నామినేటెడ్ పోస్టులైనా వస్తాయని అనుకున్నారట. కానీ అవేవి కనుచూపు మేరలో కనపడకపోవడంతో తమదైన శైలిలో కొత్త తరహా రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని సమస్యల వాకబు పేరిట వార్డుల పర్యటన పెట్టారు జనసేన నేతలు. ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీలకు అధికారం వచ్చి ఇంకా 6 నెలలు నిండలేదు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది. అలాగే నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉండనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కాదని జనసేన నాయకులు ప్రత్యేకంగా వార్డు పర్యటనలు చేసి సాధించిందేంటి? ఇప్పటికిప్పుడు వెళ్లి ఏం తెలుసుకుంటారన్న ప్రశ్నలొస్తున్నాయట. అదే సమయంలో వార్డు టూర్స్ వెనక ప్రజా సమస్యల కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది గుంటూరు వెస్టులో. వాస్తవానికి జనసేన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగా బలపడటానికి ప్రయత్నిస్తుంది. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వెళ్లలేని నాయకులు ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకుంటున్నారన్నది రాజకీయ వర్గాల మాట. ఇది పొలిటికల్ గా గ్లాస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే కోవలో కొత్తగా ఇలాంటి టూర్స్ ను ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో. ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకుంటున్న జనసేన కూటమిలో భాగస్వామిగా అయినా సరే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రశ్నించడానికి మెల్లగా పావులు కదుపుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయట ఈ టూర్స్ ని చూస్తుంటే. తానే స్వపక్షంలో విపక్షంలా మారి టాప్ టు బాటం ప్రశ్నించాలనుకుంటుందా? లేక లోకల్ నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం కొత్త రాగాలు అందుకున్నారా అన్న ఆసక్తికర చర్చ సైతం జరుగుతుంది గుంటూరులో. ఈ పర్యటనల సందర్భంగా వస్తున్న విజ్ఞప్తుల్ని, ఫిర్యాదులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు స్థానిక నాయకులు. ప్రజలు చేసిన ఫిర్యాదుల్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా కష్టాలు తీరుస్తారా? లేక రాబోయే రోజుల్లో అధికార కూటమిలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అన్నదే ఇప్పుడు హాట్ పాయింట్ అయింది. ఇదే సమయంలో మరికొందరైతే ఇవన్నీ ఉత్తుత్తి పర్యటనలేనని, పార్టీలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టడానికి ఇలా అవకాశాన్ని వాడుకుంటున్నారని అంటున్నారట. తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా ఊరిస్తున్న కూటమి పెద్దలను ఇరుకున పెట్టడానికి లోకల్ నాయకులు చేస్తున్న ప్రయత్నంగా చూడాల్సిందని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు. ఏదేమైనా గుంటూరులో జరిగిన ఆసక్తికర పరిణామం ఇక్కడికే పరిమితమవుతుందా? లేక రాష్ట్ర స్థాయిలో పదవులు రాకుండా ఖాళీగా ఉన్న జనసేన నాయకులంతా ఇదే బాట పడతారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అసంతృప్త నేతలు గుంటూరు ఫార్ములాను ఫాలో అయితే మాత్రం కూటమిలో కొత్త తలనొప్పులు తప్పవని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.